Good morning to one and all. Today I would like to discuss the paper second semester solid geometry. Already మనం ఇందులో ఇంట్రడక్షన్ యాజ్ వెల్ యాజ్ యూనిట్ 1 నుంచి మనం డైరెక్ట్ కొసైన్స్ డైరెక్ట్ రేషియోస్ వాటి మీద ఫార్ములాస్ అలాగే ప్లేన్స్ మీద మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అలాగే వాటి మీద 2 ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది ఇన్ ద ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే షో దట్ ద పాయింట్ 0, -1, -1, నెక్స్ట్ పాయింట్ 4, 5, 1, 3, 9, 4, -4, 4 అనేది 4 పాయింట్స్ ఇచ్చారు మనకి. ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చూపించమని చెప్తున్నారు? కోప్లానర్ అంటే ఏంటండి? కోప్లానర్ అంటే ఈక్వల్ టు ఆ పాయింట్స్ అన్ని ఈక్వల్ టు 0కి అని మనం చెప్పాలి. దాన్ని కోప్లానర్ అని అంటాం. ఇప్పుడు మనకి ఫార్ములాస్లో ఏదైనా ఈక్వేషన్స్ పాసెస్ త్రూ టూ ఈక్వేషన్స్ ఇచ్చారనుకోండి, దానికి వన్ ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, దానికి ఫార్ములా అనేది ఉంది. ఏంటా ఫార్ములా? a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. అది ఒక ప్లేన్ ఇచ్చి పాసెస్ త్రూ దాని నుంచి వెళ్తుందని చెప్పినప్పుడు మనం ఆ ఫార్ములా యూజ్ చేసుకుని చేస్తాం. 2 పాయింట్స్ ఇస్తే ఆ యొక్క ఫార్ములా యూజ్ చేసి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్లో మనం సెకండ్ పాయింట్స్ పెట్టుకుంటే మనకి ఇంకో ఈక్వేషన్ వస్తుంది. సో మనం ఫార్ములా వేసి దాన్ని కూడా సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? 4 పాయింట్స్ ఇచ్చారు మనకి. మీకు ముందు క్లాస్లో చెప్పాను కదండి, ఫార్ములా చెప్పేటప్పుడు 3 పాయింట్స్ ఇస్తే ఫార్ములా ఏంటండి? x minus x mod x minus x1 y minus y1 z minus z1. కింద రోలో ఏమొస్తుంది? x2 minus x1 y2 minus y1 z2 minus z1. నెక్స్ట్ లైన్లో x3 minus x1 y3 minus y1 z3 minus z1 ఈక్వల్ టు 0. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుందండి. ఆ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మనకి ఇంకో పాయింట్ ఉంది కదండి, 3 పాయింట్స్ ఆల్రెడీ మనం ఫార్ములా యూజ్ చేసుకుని సాల్వ్ చేస్తాం. దాని ద్వారా మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ ఈక్వేషన్లో మనం 4th పాయింట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే అది ఈక్వల్ టు 0 వస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయినట్టేనండి. సో ఇప్పుడు మనం దాన్ని సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ రాయండి. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారు? 0, -1, -1, 4, 5, 1, 3, 9, 4, -4, 4, 4 పాయింట్స్ ఇచ్చారు. సో నేను ఎలా సాల్వ్ చేస్తానంటే ప్రాసెస్లో 3 పాయింట్స్ తీసుకుని సాల్వ్ చేస్తాను. The equation, the line passes through 3 points. Again, 0, -1, 1, -1. Next point 4, 5, 1. Our next point ఏంటండి? 3, 9, 4. దీనికి మనకి ఫార్ములా ఏంటండి? x minus x1 y minus y1 z minus z1. నెక్స్ట్ లైన్లో x2 minus x1 y2 minus y1 z2 minus z1. ఆ నెక్స్ట్ లైన్లో x3 minus x1 y3 minus y1 z3 minus z1 ఈక్వల్ టు 0. కోప్లానర్ అన్నాం కాబట్టి మనం ఈక్వల్ టు 0
నెక్స్ట్ మనకి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఎలా తీసుకుంటాం, x1 వాల్యూ, x2 వాల్యూ, x3 వాల్యూ. ఫస్ట్ పాయింట్లో మనకి ఉన్న ఫస్ట్ వాల్యూని x1, నెక్స్ట్ వన్ని y1, z1, అలాగే నెక్స్ట్ పాయింట్లో x2, y2, z2, ఆ నెక్స్ట్ పాయింట్లో మనకి x3, y3, z3 అనేది రావడం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ పాయింట్స్ని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, x1 అంటే వాల్యూ ఎంత మనకి 0. నెక్స్ట్ y1 అంటే వాల్యూ ఎంతండి -1, -2 +1. నెక్స్ట్ z -1 ప్లస్, సో z+1 అనేది వేసుకున్నాను ఫస్ట్ లైన్ అయింది. తర్వాత నెక్స్ట్ x2 x1 వాల్యూ అంటే ఇదే కదండి 4 0. నెక్స్ట్ y2 వాల్యూ ఎంతండి 5 -1 కాబట్టి +1. నెక్స్ట్ z2 కాబట్టి z2 వాల్యూ ఎంత 1 +-1 +1. నెక్స్ట్ x3 వాల్యూ ఎంతండి 3 -0. నెక్స్ట్ వాల్యూ 9 -1 +1. నెక్స్ట్ z3 వాల్యూ ఎంతండి 4 -1 +1 = 0. వాల్యూస్ ఏమవుతాయి అప్పుడు x y+1 z+1 కింద 4 అంటే 4 నుంచి 0 తీసేస్తే 4 కదండి. తర్వాత 6, తర్వాత 2, నెక్స్ట్ 3, తర్వాత 10, నెక్స్ట్ 5 = 0. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తాం. నెట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదండి. అలా ఫస్ట్ కాలమ్ని క్లోజ్ చేస్తే మనకి x × 6 × 5 ఎంతండి 30. నెక్స్ట్ 10 × 2 -20. నెక్స్ట్ -y+1 ఇంటూ క్లోజ్ చేస్తే 4 × 5 4 5 20. నెక్స్ట్ -2 × 3 అంటే 6 ప్లస్ z+1 ఇంటూ ఇది క్లోజ్ చేస్తే మనకి 4 × 10 ఎంతండి 40. 40 - 6 3s 18 = 0. x × 30లో నుంచి 20 తీసేస్తే ఎంత 10 -y+1. 20లో నుంచి 6 తీసేస్తే ఎంతండి 14 ప్లస్ z+1. 40లో నుంచి 18 తీసేస్తే ఎంత 22 = 0. మనకి ఇప్పుడు ఎంత వచ్చింది 10x. ఈక్వేషన్ అనేది ఎలా వస్తుందంటే 10x - 14y ప్లస్ -14 ప్లస్ z 22z ప్లస్ 22 = 0. 10x - 14y ప్లస్ 22z. 14లో నుంచి 22 తీసేస్తే ఎంత వాల్యూ మనకి 18 కదండి ప్లస్ 18 = 0. దీంట్లో నుంచి మనం 2 కామన్ తీయొచ్చా. 2 కామన్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది 5x - 7y ప్లస్ 11z ప్లస్ 4 = 0. మనకి వచ్చిన ఈక్వేషన్ ఏంటి 5x - 7y ప్లస్ 11z ప్లస్ 4 = 0. ఆ ఈక్వేషన్లో ఇప్పుడు మనం ఏం పెట్టుకోవాలి
మనకి ఇంకో పాయింట్ ఇచ్చారు కదండి, 4th పాయింట్, అదేంటి -4 4 4. ఈ పాయింట్స్ని మనం వచ్చిన ఈక్వేషన్లో అనేది పెట్టుకోవాలి. which is equation of the plane. ఇప్పుడు ఏం చేయాలండి, ఆ పాయింట్స్ ఆ ఈక్వేషన్ లో ఈ పాయింట్ పెట్టుకోవాలి. ఈక్వేషన్ ఏంటంటే మనకి 5x 7y 11z plus 4 = 0. అందులో వాల్యూ పెట్టుకుంటే ఇది x వాల్యూ అవుతుంది, y వాల్యూ అవుతుంది, z వాల్యూ అవుతుంది. x వాల్యూ పెడితే x -4, 7 into y వాల్యూ 4 plus 11 into 4 plus 4 = 0. -20, 7 4 28 plus 44 plus 4 = 0. -48 plus 48 = 0. అంటే 0 = 0 అయింది కదండి. సో which is coplanar. which is coplanar. అర్థమైంది కదండి. ఏదైనా ఒక 4 పాయింట్స్ మనకి ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ 3 పాయింట్స్ యొక్క ఫార్ములా అనేది మనకి తెలుసండి. ఆ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరిగింది. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, షో దట్ ద పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చారు, అది కోప్లానర్ అని చూపించమంటున్నారు. మనకి 3 పాయింట్స్ ఉంటే దానికి ఫార్ములా తెలుసు. ఏంటంటే ఆ ఫార్ములా mod x - x1 y - y1 z - z1. నెక్స్ట్ రో x2 - x1 y2 - y1 z2 - z1. నెక్స్ట్ లైన్లో x3 - x1 y3 - y1 z3 - z1 = 0, ఎందుకంటే కోప్లానర్ కాబట్టి. తర్వాత దాన్ని సాల్వ్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ ఈక్వేషన్లో మనం వచ్చిన పాయింట్స్ అనేది పెట్టుకుంటే కోప్లానర్గా. సో ఇలా సాల్వ్ చేస్తాం కోప్లానర్ అంటే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ of the plane through the points 2, 1, 2, 2, 1, 9, 3, 4, 9, 3, 6 and perpendicular to the planes 2x plus 6y plus 6z = 9. మనం ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ లో ఒక ఈక్వేషన్ అనేది పాసెస్ త్రూ 2, 2, 2, 1, నెక్స్ట్ పాయింట్ 9, 3, 3. ఈ 2 పాయింట్స్ అనేది పర్పెండిక్యులర్ గా ఉన్న ఈక్వేషన్ ఎలా ఉందంటే 2x plus 6y plus 6z అనేది = 9 అంట. అంటే 2 పాయింట్స్ ఇచ్చారు, దానికి పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఈక్వేషన్ కూడా ఇచ్చారు. మనల్ని ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఆ యొక్క అంటే ఈక్వేషన్ అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఆ యొక్క ఈక్వేషన్ ఏంటి, ఈ పాయింట్స్ పెట్టుకున్నప్పుడేమో పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఈక్వేషన్ వస్తుంది. అసలు ఈ పర్పెండిక్యులర్ కన్నా ముందు ఫస్ట్ పాయింట్స్ పెడితే మనకి ఈక్వేషన్ రావాలి కదండి. ఆ ఈక్వేషన్ ఏంటో చెప్పమంటారు. సో ఇప్పుడు మనకి తెలుసు ఏంటంటే ఏదైనా ఈక్వేషన్ ఒక పాయింట్ ఇచ్చి దాని యొక్క ఈక్వేషన్ పాసెస్ త్రూ ద పాయింట్స్ అంటే మనకి ఫార్ములా ఉంది. అదేంటి, a × x - x1 plus b × y - y1 plus c × z - z1 = 0. ఇప్పుడు ఒక పాయింట్తో మనం ఆ యొక్క ఫార్ములాతో ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది మనకి. ఆ ఈక్వేషన్లో నెక్స్ట్ పాయింట్ ఇచ్చారు కదండి 9, 3, 6, అది అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకి ఇంకొక ఈక్వేషన్ వస్తుందండి. ఆ ఈక్వేషన్ నుంచి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి మనకి ఫార్ములా ఉంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ప్లేన్ అంటారు కాబట్టి ప్లేన్కి మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే a1 a2 plus b1 plus b2
ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0. సో ఆ ఫార్ములా పెట్టుకుంటే మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ 2-3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి ప్రపోర్షనల్ వాల్యూస్ అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అనేది వస్తుంది మనకి. ఆ వాల్యూస్ వచ్చినప్పుడు ఆ వాల్యూస్లో మనం పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్లెయిన్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. Solution. Given that given points 2, 2, 1, 9, 3, 6. ఇప్పుడు ఏంటంటే the equation passes through point. ఫస్ట్ ఏంటండి 2, 2, 1. అయితే మన ఫార్ములా ఏమవుతుంది? a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. మనకి ఇక్కడ x1 వాల్యూ అంటే 2, x2 వాల్యూ y1 వాల్యూ 2, z1 వాల్యూ 1 అనేది అవుతుంది. ఆ వాల్యూస్ పెడితే a x minus 2 plus b y minus 2 plus c z minus 1 equal to 0. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఈక్వేషన్ 1 కి పాయింట్స్ ఏమున్నాయి? 9, 3, 6. ఆ వాల్యూస్ ని ఈక్వేషన్ లో పెట్టండి. గివెన్ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూటింగ్ పాయింట్స్ ఏంటంటే పాయింట్స్ 9, 3, 6. In equation 1 substituting points 9, 3, 6. అప్పుడు ఏమవుతుందండి? అందులో పెట్టుకుంటే a x దగ్గర 9 అంటే 9 minus 2 ముందు వాల్యూస్ వేసుకుంటే ప్లస్ b into 3 minus 2 ప్లస్ c into z వాల్యూ ఎంత? 6 minus 1 equal to 0. equal to 0. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా ఉంటుంది? 9 లో నుంచి -2 తీసేస్తే 7a ప్లస్ b 3 లో నుంచి -2 తీసేస్తే b ప్లస్ 6 లో నుంచి 1 తీసేస్తే 5c equal to 0. నేను ఇప్పుడు దీన్ని సెకండ్ ఈక్వేషన్ అని అనుకుంటాను. ఇప్పుడు మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్స్ అంటే మనకి ఫార్ములా తెలుసు. ఏంటి? ద ఈక్వేషన్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఏంటంటే ఆ ఈక్వేషన్ ఇచ్చారు. ఎక్కడ 2x plus 6y plus 6k equal to 9. దీని యొక్క పర్పెండిక్యులర్ గా ఉంటే ప్లేన్ దాని యొక్క ఫార్ములా ఏంటండి? a1 a2 plus b1 b2 plus c1 c2 equal to 0. ఇప్పుడు మనకి వాల్యూస్ తెలుసు కదండి. ఆ ఎక్స్ప్రెషన్ ఇందులో పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది? 2 into a plus b into 6 plus c into z. ఏమవుతుందండి అప్పుడు మొత్తం ఈక్వేషన్? 2a plus 6b plus 6z equal to 0. దీని ఈక్వేషన్
3 అనుకుంటాం. ఈ రెండింటిని ఇప్పుడు సాల్వ్ చేయండి. ఫ్రమ్ 2 and 3 సాల్వ్ చేస్తే ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. మనం ఇంటర్లో చేస్తాం కదా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, అలా చేసుకోండి. b వాల్యూ ఎంత? b వాల్యూ వేసుకోవాలి ఫస్ట్ 1, నెక్స్ట్ c వాల్యూ 5, 7, 1, నెక్స్ట్ ఈ ఈక్వేషన్ 6. ఇందులో నుంచి 2 కామన్ తీయచ్చు కదా. 2 కామన్ తీస్తే a plus 3b plus 3z 3c equal to 0. అప్పుడు ఏమవుతుంది? 3 3 1 3. ఇప్పుడు ఏ వాల్యూ తెలియాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? a బై క్రాస్ మల్టిప్లై చేస్తే 3 minus 5 into 3 అంటే 15 equal to b by 5 minus 7 3 is 21 c by 21 minus 1. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందండి? -1. b వాల్యూ ఎంత అవుతుందండి? 16. c వాల్యూ ఎంత అవుతుంది? 20. అర్థమైంది కదండి? ఇప్పుడు మనకి ఏ b వాల్యూస్ ఎలా ఉన్నాయి? a b c ప్రపోర్షనల్ టు వాల్యూస్ ఏమొచ్చినాయండి మనకి? -1, -16, 20. వీటిల్లో నుంచి మనం కామన్ తీసుకోవచ్చు కదా. -1 కామన్ తీసుకుంటే అంటే a b c ఈక్వల్ టు -4 కామన్ తీస్తే -4 3 4 -5. ఈ పాయింట్స్ అనేది మనకి వచ్చింది. ఈ పాయింట్ మనం ఈక్వేషన్ ఉంది కదండి, థర్డ్ ఈక్వేషన్ లో అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో పెట్టుకుంటే మనకి ఆ ప్లేన్ ఈక్వేషన్ అనేది వచ్చేసింది. సబ్స్టిట్యూటింగ్ ద ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటంటే మనకి a into x minus సబ్ చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూషన్ ఉంది, ప్లస్ b into y minus 2 c into z minus z1 into 2. ఇదే కదండి మనకి ఫస్ట్ ఈక్వేషన్. ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో మనం ఏ వాల్యూ b వాల్యూ c వాల్యూ పెట్టుకుంటే మనకి ఈక్వేషన్ అనేది ప్లేన్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. మనకి ఏ వాల్యూ ఎంతండి? 3 into x minus 2 ప్లస్ ఇది b వాల్యూ ఎంతండి? 4 into y minus 2 ప్లస్ c వాల్యూ ఎంతండి? -5 అంటే ఇక్కడ -5 z minus 1 equal to 0. దాన్ని సాల్వ్ చేస్తే 3x 3 into 2 అంటే -6 ప్లస్ 4y 4 into -2 అంటే -8 ప్లస్ 1 -5 -5z నెక్స్ట్ మైనస్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. మన ఈక్వేషన్ ఇప్పుడు ఏమవుతుంది? 3x ప్లస్ 4y నెక్స్ట్ 5z నెక్స్ట్
24 నుంచి minus 9 equal to 0, which is plain equation. ఇలా సాల్వ్ చేస్తాం. ఏదైనా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు అది యొక్క ప్లేన్ ఎలా ఉందంటే ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అని ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఒక పాయింట్ పాసెస్ త్రూ అవుతే మనకి ఫార్ములా తెలుసండి. అదేంటి a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. ఆ ఫార్ములా ద్వారా మనం ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ ఈక్వేషన్ లో మనకి సెకండ్ పాయింట్ లో ఉన్న ఆ యొక్క వాల్యూస్ పెట్టుకుంటే మనకి ఇంకొక ఈక్వేషన్ వస్తుందండి. ఆ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మనకి పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అంటే మనకి ఫార్ములా ఉందండి. ఏంటా ఫార్ములా a1 a2 plus b1 b2 plus c1 c2 equal to 0. సో దాని ద్వారా మనం ఏబిసి వాల్యూస్ ని ఈక్వేషన్ ద్వారా తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఈక్వేషన్ లో ఏబిసి వాల్యూస్ కావాలి. ఆ ఏబిసి వాల్యూస్ ని ఆ 2 3 మళ్ళీ అదండి సాల్వ్ చేస్తే మనకి ఏబిసి వాల్యూస్ అనేది వస్తుంది. ఆ ఏబిసి వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ లో పెట్టుకుంటే మనకి ప్లేన్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ టు పాయింట్స్ 1 minus 2 2. Next point minus 3 1 minus 2 and perpendicular to the x plus 2y minus 3z plus y equal to 0. ఇది ఆల్రెడీ ముందు ప్రాబ్లం చెప్పాను కదండి, సేమ్ అదే. ఇది మీరు సాల్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ టు ద ప్లేన్ పాసెస్ టు ద పాయింట్స్ 1 minus 2 4, నెక్స్ట్ పాయింట్ 3 minus 4 5 అండ్ ప్యారలల్ టు ద యాక్సిస్. ఇక్కడ ఏమడుగుతున్నారండి, ప్యారలల్ టు ద యాక్సిస్ అని ఇచ్చారు. ఏ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్. మనకి అక్కడ పర్పెండిక్యులర్ అని మెన్షన్ చేశారండి. ఇక్కడ చూస్తే ప్యారలల్ అని చెప్తున్నారు. ప్యారలల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ టు వైజెడ్ కదండి. అంటే మనకి ఎక్స్ పాయింట్స్ అనేది తెలుస్తుంది. ఏంటా పాయింట్స్ 1, 0, 0 అంటే డైరెక్షన్ కోసైన్స్ అనేది మనకి తెలుస్తుంది. 1, 0, 0 ఎక్స్ యాక్సిస్ కాబట్టి. సో ఆ పాయింట్స్ వస్తాయి మనకి. అంటే 2 ఈక్వేషన్స్ అంటే పాసెస్ త్రూ 2 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి మనకి 1 పాయింట్ ఇస్తే ఫార్ములా తెలుసు. అదేంటి ఏ ఇంటూ ఆల్రెడీ ముందు చెప్తున్నాను కదా, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ z1 ఈక్వల్ టు 0. అది సాల్వ్ చేస్తే త్రూ పాయింట్ 1 ద్వారా నెక్స్ట్ మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఆ ఈక్వేషన్ లో సెకండ్ పాయింట్ అంటే 3, -4, 5 అనేది పెట్టుకుంటే మనకి ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి పర్పెండిక్యులర్ టు వైజెడ్ ప్లేన్ కాబట్టి మనకి పాయింట్స్ తెలుస్తాయి. ఏంటి ఎక్స్ పాయింట్స్ 1, 0, 0. ఆ పాయింట్స్ వచ్చిన ఈక్వేషన్ లో పెడితే మనకి థర్డ్ ఈక్వేషన్ వస్తుందండి. ఆ ఈక్వేషన్ ఫ్రమ్ 2, 3 సాల్వ్ చేస్తే మనకి ఇంకొక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ 3 ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేస్తే మనకి ప్లెయిన్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ given that ఏమిచ్చారండి పాయింట్స్ 1, -2, 4. నెక్స్ట్ పాయింట్ ఏంటండి 3, -4, 5 అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇంకొక పాయింట్ ఉంటే పాసెస్ త్రూ ఈక్వేషన్ కి ఫార్ములా తెలుసు. అదేంటి ద ఈక్వేషన్ passes through pair ఏంటండి ఏ పాయింట్ ద్వారా అవుతుంది 1, -2, 4. ఫార్ములా ఏంటి ఏ x మైనస్ x1 b y మైనస్ y1 ప్లస్ c z మైనస్ z1 ఈక్వల్ టు 0. మనకి x1 y1 z1 కింద ఈ పాయింట్స్ ని తీసుకుంటాం. ఆ వాల్యూస్ అందులో పెడితే మనకు వచ్చేది ఈక్వేషన్ ఏంటండి
a ఇంటూ x మైనస్ x1 అంటే మనకి -1 ప్లస్ b ఇంటూ y మైనస్ x y1 వాల్యూ మైనస్ 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 ప్లస్ కాబట్టి +2 ప్లస్ c ఇంటూ z మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది ఈక్వేషన్ 1 అవుతుంది. ఫ్రమ్ equation 1 substituting point ఏంటన్నది సెకండ్ పాయింట్ 3 -4 5 ఈ వాల్యూ ఈ పాయింట్స్ ఇందులో పెడితే మనకి ఇంకొక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ ఈక్వేషన్ ఏంటి a ఇంటూ x వాల్యూ ఎంత 3 - 1 ప్లస్ b ఇంటూ y వాల్యూ -4 ప్లస్ 2 ప్లస్ c ఇంటూ z వాల్యూ 5 - 4 ఈక్వల్ టు 0. నెక్స్ట్ సాల్వ్ చేయండి. 3 - 1 అంటే 2 ప్లస్ b ఇంటూ -2 ప్లస్ c ఇంటూ 5 నుంచి -4 తీసేస్తే 1 ఇంటూ 1 ఈక్వల్ టు 0. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది 2a ప్లస్ మైనస్ ఉంది కాబట్టి 2b ప్లస్ c ఈక్వల్ టు 0 విచ్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ మనకి ఇప్పుడు 2 ఈక్వేషన్స్ వచ్చేసాయి. ఇక్కడ ఏమడుగుతారు క్వశ్చన్ లో ప్యారలల్ టు ద x యాక్సిస్ అంటారు. అంటే పర్పెండిక్యులర్ టు y z ప్లేన్స్ కదండి. సో మనం ఇక్కడ పాయింట్స్ ఎలా తీసుకోవచ్చు x యాక్సిస్ మీద ఉంటే 1 0 0 కింద తీసుకోవచ్చు. సో అది ఇక్కడ రాద్దాం. The question 2 is perpendicular to the plane 2a plus 2a minus 2b plus c equal to 0 అయితే దాని యొక్క x యాక్సిస్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయంటే 1 0 0 కింద ఉంటాయి. సో ఈ వాల్యూస్ ఇందులో పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది ఫస్ట్ a into 1 plus b into 0 plus c into 0 equal to 0. పర్పెండిక్యులర్ అన్నాం కాబట్టి మనం ఏం చేస్తాం ఆ పాయింట్స్ అనేది ఆ వాల్యూస్ లో పెట్టుకుంటామండి. పెట్టుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే ఈక్వేషన్ a ప్లస్ b 0 c కూడా 0 అవుతుందండి. దీన్ని ఏమనుకుంటామంటే సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఇప్పుడు 3 ఈక్వేషన్ ని సాల్వ్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1 2 3 x minus 1 y plus 2 z minus 4 వీటి యొక్క వాల్యూస్ 2 -2 1 దీని వాల్యూ థర్డ్ ఈక్వేషన్ యొక్క వాల్యూ 1 0 0. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దామండి. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ప్లేన్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది.
0 అయితే దాన్ని సాల్వ్ చేయండి. ఏంటండి x - 1 ఇంటూ దీన్ని క్లోజ్ చేస్తే మనకి 2 ఇంటూ 0 అంటే 0 మైనస్ 0 నెక్స్ట్ y ప్లస్ 2 నెక్స్ట్ ఈ లైన్ క్లోజ్ చేస్తే 2 ఇంటూ 0 0 మైనస్ 1 0 మైనస్ 1 ప్లస్ z మైనస్ 4 ఆ లైన్ క్లోజ్ చేస్తే మనకి 0 ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు 0 మైనస్ 0 అంటే 0 అంటే ఈ టోటల్ టర్మ్ అంతా ఏమవుతుంది 0 అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ 0 0 అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ 1 అంటే పాజిటివ్ 1 అంటే y ప్లస్ 2 నెక్స్ట్ 0 అయిపోతుంది. నెక్స్ట్ 2 ప్లస్ 2z మైనస్ 8 ఈక్వల్ టు 0. y ప్లస్ 2z minus 6 equal to 0, which is plain equation. So, అలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. x యాక్సిస్ అని ఇస్తే ఇలా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.